హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భూమిస్ వరల్డ్. సో ఏంటండి స్టార్టింగే కోడ్ వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఫస్ట్ మరి కుకింగ్ వీడియో ఏమైనా పెట్టాలి అనుకుంటే మనం ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ అయిన చికెన్ బిర్యానీతోనే స్టార్ట్ చేస్తాం కదా. సో అందుకే చిన్న సిగ్నల్ లాగా అనమాట, ఇంకేం కాదు. సో ఈ రెసిపీ మొత్తం మా ఫ్రెండ్దే, కుకింగ్ కూడా తందే అనుకోండి. నేను జస్ట్ అలా ఆనియన్స్ కట్ చేయడంలో టచ్ ఇచ్చాను అంతే. ఇంకంతకన్నా ఏమి ఉండదు మన టచ్ ఈ రెసిపీలో. సో ఫస్ట్ అయితే తను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ఫ్రై చేస్తుంది. సో ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం చికెన్ వాష్ చేసుకుందాము. తనైతే ఒక స్పూన్ పసుపు వేసి చికెన్ 2 times వాష్ చేసేస్తుంది. సో చికెన్ వాషింగ్ అయిపోయాక మనం మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో వాషింగ్ అయిపోయిన తర్వాత మనం మ్యారినేషన్ కోసం వచ్చాం అనమాట. సో తనైతే ఇందులో 1 spoon పసుపు, 2 spoons కారం, అలాగే ఇంకో 2 spoons సాల్ట్ కూడా వేసింది. నెక్స్ట్ వచ్చేసి 1 spoon చికెన్ మసాలా పౌడర్ కూడా వేసింది అనమాట. సో అలా మధ్య మధ్యలో ఆనియన్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో మాడిపోయి అంటే మళ్ళీ బాగోదు. సో మళ్ళీ బ్యాక్ టు మ్యారినేషన్ అనమాట. ఇప్పుడు ఒక 2 packets జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంది. సో అందులో ఒక 1 packet వేసింది, ఇంకో ప్యాకెట్లో హాఫే వేసింది అనమాట. నేను ఆల్రెడీ అక్కడ టైప్ చేశాను. సో ఇప్పుడు మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మసాజ్ చేయాలన్నమాట ముక్కలకి. మ్యారినేషన్ కోసం ప్రతిదీ ముక్కలకు పట్టాలి కాబట్టి. సో బాగా కలిపేసాము, అదొక 10 minutes పక్కన పెట్టేద్దాము. సో ఇక్కడ హోల్ స్పైసెస్ తీసుకుంటుంది తను. ఏమేమి తీసుకుందని అన్నీ రాసాను చూడండి స్క్రీన్ మీద, అవి అలాగా యాస్టిస్ తీసుకోండి. తను ఏంటంటే చికెన్ ముందు ఫ్రై చేస్తుంది అనమాట. సో ఆ హోల్ స్పైసెస్ అనేవి ఫస్ట్ వేరే కడాయి తీసుకొని అందులో వేసేస్తుంది ఇప్పుడు. సో అలా మధ్య మధ్యలో ఆనియన్స్ కూడా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి, చెప్పాను కదా, చాలా బాగోదు. సో ఇప్పుడైతే వేరే కడాయి స్టవ్ ఆన్ చేసి పెట్టేసింది. అందులో నేను చెప్పాను కదా హోల్ స్పైసెస్ అనేవి తీసుకొని అందులో వేసింది అనమాట. ఇవి జస్ట్ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక 10 minutes, ఆ చికెన్ కూడా అందులో వేసేస్తుంది యాజ్ ఇట్ ఈస్ పీసెస్. సో అది అలా ఫ్రై చేస్తుంది అనమాట. ఫ్రై ఆనియన్స్ అయితే మనకు తెలుసు కదండి ఏ కలర్లోకి రావాలో, జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు అనమాట. ఇక్కడైతే నేను ఆల్రెడీ బాస్మతి రైస్ అనేది సోక్ చేసి పెట్టేసాము 20 minutes అనేది. నేను ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో అది అక్కడ 20 minutes అలాగా సోక్ చేసి పెట్టేసాము. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోయాయి అనమాట. తను తీసేస్తుంది ప్లేట్లోకి. ఎక్కువసేపు ఉంచకూడదండి, ఎందుకంటే వేడిగా ఉంటాయి కాబట్టి బయట ఉన్నప్పుడు ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి. ఆల్రెడీ మనకి చాలా బ్రౌనిష్ కలర్లోకి వస్తాయి. సో ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ. అండ్ ఇప్పుడు చికెన్లోకి అయితే తను కొరియాండర్ పౌడర్ వేసింది, నెక్స్ట్ బిర్యానీ మసాలా పౌడర్. ఓకే, ఈ రెండు చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు వేసిందనమాట ఫ్లేవర్ కోసం. ఇప్పుడు అది మిక్స్ చేసుకుంటుంది మసాలా ప్రతి ముక్కకు పట్టేలాగా. సో మనం ఆల్రెడీ బాస్మతి రైస్ వాష్ చేసి నానబెట్టుకున్నాం కదా, సో అదే రైస్ని మళ్ళీ వాష్ చేసుకుంటుంది తను. సో అది వాషింగ్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదండి మనం రైస్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి అకార్డింగ్లీ మనం వాటర్ కూడా తీసుకుందాము. సో అందులో మనం మళ్ళీ హోల్ స్పైసెస్ అనేది వేస్తుంది అనమాట తనకు బాయిల్ చేయడానికి రైస్ని. ఏమేమి వేసిందో మళ్ళీ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. అవన్నీ వేసేయడమే, కొంచెం సాల్ట్ కూడా ఫ్లేవర్ టేస్ట్ కోసం. సో ఆ హోల్ స్పైసెస్తో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసి రైస్ కుకింగ్ కోసం పెట్టేసాము.
అండ్ పక్కన చికెన్ అయితే అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10 minutes 5 minutes అలా పక్కన పెట్టేసాం చల్లారడానికి. ఎందుకంటే తను చల్లారిన తర్వాత కొంచెం కర్డ్ మిక్స్ చేస్తుంది అనమాట. మ్యారినేషన్లో కలపదు, ఫ్రై చేసిన తర్వాత కలుపుతుంది. అదే తన రెసిపీలో సీక్రెట్ అనమాట. కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. అండ్ తను కొత్తిమీర, పుదీనా అండ్ కర్డ్ అనేది ఇప్పుడు మిక్స్ చేసింది. రైస్ అయితే బాయిల్ అయిపోయింది 70%. అది స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసింది. ఇప్పుడు మనం లేయరింగ్ ప్రాసెస్ అనమాట దమ్కి. ఇది దమ్ స్టైల్లో చేస్తుంది అనమాట తను. సో ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తుందండి తను. సో గీ అప్లై చేసింది మొత్తం కుక్కర్కి కిందన. సో ఇప్పుడు ఒక్కొక్కటి లేయర్ ప్రకారంగా తను చికెన్ని, ఫ్రైడ్ ఆనియన్స్ని అండ్ రైస్ని కూడా లేయరింగ్ చేసేస్తుంది అనమాట. సో చూసేయండి. సో ఫైనల్ లేయర్కి అయితే వచ్చేసామండి. సో చికెన్ వేసేస్తుంది. నెక్స్ట్ ఇంకా రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దమ్ పెట్టేయడమే. సో మన లేయరింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు తను ఎలక్ట్రిక్ రైస్ ఉంటుంది కదా, సో దాంట్లో పెట్టేస్తుంది. తన్ని అడిగాను ఎంతవరకు ఉంచాలి అంటే, తను వామ్లో పెడతారు కదా స్టార్టింగ్, అది కుక్ వచ్చే వరకు ఉంచాలి అన్నది. సో నాకు తెలీదు, నేను ఇప్పుడు యూజ్ చేయలేదు కాబట్టి. మీలో ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే మీకు ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి. సో ఇందులో లాస్ట్లో ఫైనల్లో అయితే తనం రైస్ బాయిల్ చేసాం కదా, ఆ గంజి అదే గంజిలో ఒక 1 spoon ఆఫ్ సాల్ట్ వేసి మిక్స్ చేస్తుంది. అది పైనుంచి అలాగా వేస్తుంది అనమాట. ఎందుకంటే 70% కుక్ అయింది కదా రైస్, రిమైనింగ్ 30% ఇప్పుడు దమ్లో కుక్ అయిపోద్ది అనమాట. సో అంతే అండి, 10 to 15 minutes అనమాట. మాదైతే 15 minutesలో కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా 2 ప్లేట్స్లో సర్దేసుకొని తినేసాము. టేస్ట్ అయితే మాత్రం సూపర్ వచ్చింది. మీరు కూడా సేమ్ మా ఫ్రెండ్ ఏదైతే ప్రొసీజర్తో చేసిందో మొత్తం మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.